సంసారం ఒక చదరంగం. ఎస్‌పి ముత్తురామన్ గారి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా 1987 జనవరి 14న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో శరత్ బాబు గారు, సుహాసిని గారు, షావుకారు జానకి గారు, గొల్లపూడి మారుతీరావు గారు, ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు స్టారింగ్ క్యారెక్టర్‌లో నటించారు. మరి ఈరోజు మనం ఈ సినిమాలో నటించిన నటులు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూద్దాం. అంతకంటే ముందు మీకు కనుక మా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెంబర్ 1 శరత్ బాబు. శరత్ బాబు గారు ఈ సినిమాలో ప్రకాష్ అనే క్యారెక్టర్‌లో నటించారు. శరత్ బాబు గారు 22 మే 2023లో మరణించారు. నెంబర్ 2 సుహాసిని. సుహాసిని గారు ఈ సినిమాలో ఉమా అనే క్యారెక్టర్‌లో శరత్ బాబు గారి భార్య క్యారెక్టర్‌లో నటించారు. మరి సుహాసిని గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 3 షావుకారు జానకి. షావుకారు జానకి గారు ఈ సినిమాలో చిలకమ్మ అనే క్యారెక్టర్‌లో గొల్లపూడి మారుతీరావు గారి ఇంట్లో పని మనిషిగా నటించారు. మరి షావుకారు జానకి గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 4 గొల్లపూడి మారుతీరావు. గొల్లపూడి మారుతీరావు గారు ఈ సినిమాలో అప్పల్ నరసయ్య అనే క్యారెక్టర్‌లో నటించారు. గొల్లపూడి మారుతీరావు గారు 12 డిసెంబర్ 2019లో మరణించారు. నెంబర్ 5 నూతన్ ప్రసాద్. నూతన్ ప్రసాద్ గారు ఈ సినిమాలో ఎడ్మండ్ శామ్యూల్ అనే క్యారెక్టర్‌లో నటించారు. నూతన్ ప్రసాద్ గారు 30 మార్చి 2011లో మరణించారు. నెంబర్ 6 రాజేంద్ర ప్రసాద్. రాజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమాలో రాఘవ అనే క్యారెక్టర్‌లో గొల్లపూడి మారుతీరావు గారి రెండో కొడుకుగా నటించారు. మరి రాజేంద్ర ప్రసాద్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 7 హేమసుందర్. హేమసుందర్ గారు ఈ సినిమాలో జగన్నాథం అనే క్యారెక్టర్‌లో నటించారు. మరి హేమసుందర్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 8 మాస్టర్ హాజా షరీఫ్. మాస్టర్ హాజా షరీఫ్ గారు ఈ సినిమాలో కాళిదాసు అనే క్యారెక్టర్‌లో గొల్లపూడి మారుతీరావు గారి మూడో కొడుకుగా నటించారు. మరి మాస్టర్ హాజా షరీఫ్ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 9 దిలీప్. దిలీప్ గారు ఈ సినిమాలో పీటర్ అనే క్యారెక్టర్‌లో నటించారు. దిలీప్ గారు 27 జూలై 2012లో మరణించారు. నెంబర్ 10 జుట్టు నరసింహం. జుట్టు నరసింహం గారు ఈ సినిమాలో నీలకంఠం అనే క్యారెక్టర్‌లో పెళ్ళిళ్ళ పేరయ్యగా నటించారు. జుట్టు నరసింహం గారు 12 మార్చి 2009లో మరణించారు. నెంబర్ 11 పొట్టి వీరయ్య. పొట్టి వీరయ్య గారు ఈ సినిమాలో ఒక వాషర్‌మెన్‌గా నటించారు. పొట్టి వీరయ్య గారు 25 ఏప్రిల్ 2021లో మరణించారు. నెంబర్ 12 అన్నపూర్ణ. అన్నపూర్ణ గారు ఈ సినిమాలో గోదావరి అనే క్యారెక్టర్‌లో గొల్లపూడి మారుతీరావు గారి భార్యగా నటించారు. మరి అన్నపూర్ణ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 13 ముచ్చెర్ల అరుణ. ముచ్చెర్ల అరుణ గారు ఈ సినిమాలో వాసంత అనే క్యారెక్టర్‌లో రాజేంద్ర ప్రసాద్ గారి భార్యగా నటించారు. మరి ముచ్చెర్ల అరుణ గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. నెంబర్ 14 కల్పన. కల్పన గారు ఈ సినిమాలో సరోజిని అనే క్యారెక్టర్‌లో గొల్లపూడి మారుతీరావు గారి కూతురి క్యారెక్టర్‌లో నటించారు. మరి కల్పన గారు ప్రెజెంట్ ఎలా ఉన్నారో చూడండి. ఇది ఈరోజు వీడియో. నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.